పరిచర్య ముద్దు ఆ యొక్క స్త్రీ లూకా సువార్త 7వ అధ్యాయంలో చూసినట్లయితే ఆ పాపాత్మురాలైన స్త్రీ, వాక్యం వింటున్నా ప్రియులరా, నీకు పేరు ఉంది, నాకు పేరు ఉంది, మనందరికీ పేర్లు ఉన్నాయి. ఈమె పేరు వ్రాయబడలే, ఈమెను గురించి వ్రాయబడిన మాట ఏమిటనగా ఆమె పాపాత్మురాలు. యేసు ప్రభు వారికి ముఖాముఖిగా రావడానికి సిగ్గుపడిన ఆమె, భయపడిన ఆమె యేసు ప్రభు వారి యొక్క వెలుగు తట్టున నిలబడింది. మెట్టుకు నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లి, ఈమె పాపాత్మురాలే, కానీ ప్రభువును కలుసుకున్న వెంటనే ఆమె కనుబర్చిన మాదిరి మన యొక్క జీవితాలకు హెచ్చరిక. ఆమె ఏమి చేసింది అనగా ఆయన పాదముల మీద అత్తరు పోసి, దేవుని యొక్క వాక్యంలోంచి మనం చూద్దాము అండి. ఆమె చేసింది ఏమిటి అనగా లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనం నుంచి మనం చదివినట్లయితే మనకు అర్థమవుతుంది అండి. 37వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసెను. వాట్ ఏ ట్రెమెండస్ లవ్ ఆఫ్ దిస్ ఉమెన్. ఈ యొక్క పాపాత్మురాలైన స్త్రీ యొక్క ప్రేమను మనము అర్థం చేసుకునే వాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆమె ఏమి చేసింది అనగా యేసయ్య పాదములను తన కన్నీళ్లతో తడిపింది అండి, తన తల వెంట్రుకలతో తుడిచింది అండి. తల వెంట్రుకలతో తుడవాలి అనగా ఆమె వంగాలి. ఆమె వంగి యేసయ్య పాదాలను తుడుస్తూ ఉంది. యేసయ్య పాదాలను తొడవడం మాత్రమే కాదు, యేసయ్య పాదాలు ముద్దు పెట్టుకుంది. ఈ మాట చెబుతూ ఉంటేనే నా హృదయంలో నిజంగా ఉద్రేకము ఎక్కువవుతుందండి. అనగా యేసయ్య పాదాలను తన కన్నీటితో అభిషేకించింది, యేసయ్య పాదాలను తన తల వెంట్రుకలతో తుడుస్తూ ఉంది, యేసయ్య పాదాలను ముద్దు పెట్టుకుంది. ఎటువంటి ప్రేమ అండి! పాదాలను తల వెంట్రుకలతో తుడవడం, ఆయన పాదాలను ముద్దు పెట్టుకోవడం, అత్తరు వాటికి పూయడం అనే